నమస్తే అండి. నమస్తే సార్. కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. ఏంటి ఎలా అనిపించింది మీకు? వేటకొచ్చిన సింహంలా అనిపించింది. ఆయన అలా కుర్చీలో కూర్చుంటే చాలా హ్యాపీ, నా మనసు ఉప్పొంగిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నాయకులు అసెంబ్లీకి వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు కూడా సక్రమంగా అమలు అవుతలేదని చెప్పి అందరూ అంటున్నారు. మాకు కూడా కొన్ని గ్యారంటీలు అమలు అవ్వట్లేదు. వాస్తవంగా 200 కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, గ్యాస్ 500 కానీ ఇవే అమలు కావట్లేదు. చాలామంది అవుతున్నాయి, కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవ్వలేదు అంటున్నారు. అలాగే రైతు భరోసా 12,000 రూపాయలు ఎకరానికి. అలాగా మన కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్నారు. అవి కూడా అమలు అవ్వట్లేదు అంటున్నారు. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అన్నారు. అవి ఏదో కొంతమందికి చేశారు, కొంతమందికి చేయలేదు అంటున్నారు. మరి ఇలాంటి అన్నీ అడగాలంటే ఒక నాయకుడు, ఒక పోరాట శైలి ఉన్నటువంటి అలాంటి వ్యక్తి వచ్చి కూర్చుంటే అసెంబ్లీలో తీర్మానాలు చేసేటప్పుడు అలాంటి వ్యక్తి కూర్చుని ఇది ఎందుకు అవ్వలేదంటే వేగంగా అమలయ్యే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఆయనే రాకపోతే, అసలు ఆయన రాకపోతే వీళ్ళు నీరుగార్చే అవకాశం ఉంది కదా. కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారంటే ఎక్కడ డిస్క్వాలిఫై అయిపోతాడో అని చెప్పి భయపడి వస్తున్నారు తప్ప ఆయనకి ఏమీ అసెంబ్లీకి రావాలని లేదు, డిస్క్వాలిఫై అయిపోతాడేమో భయంతోనే అసెంబ్లీకి వస్తున్నాడని చెప్పి అన్నారు ముందే. ఆయనకి భయం ఉంటుందండి కేసీఆర్ గారికి. కేసీఆర్ అనే వ్యక్తి భయం ఉంటుందా? కేసీఆర్ ప్రాణం పోయినా సరే భయపడ్డు. అలాంటి వ్యక్తి అతను ఎంత పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నాడు. విరోచిత పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన ఆయన వీళ్ళు వచ్చి వేళ ఒక 5 సంవత్సరాలు గెలిచేస్తే భయపడిపోతాడు కేసీఆర్ అంటే పోరాట సింహం, ఉద్యమ కెరటం. అలాంటి వ్యక్తి భయపడడం అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటారు? ఆయనకి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వయసు కూడా పెద్దది. తర్వాత వచ్చే సమయంలో ఖచ్చితంగా వస్తాడు. ప్రజల పక్షాన్ని నిలబడి అవన్నీ అమలు చేసే బాధ్యత ఆయనే తీసుకుంటారు. అంటే ఎప్పుడైనా అధికార పక్షం ప్రతిపక్షం కొంచెం కొట్లాడుకుంటేనే ప్రజలకు కొంచెం మంచి జరుగుతుందన్న ఇది ఉంటుంది. ఇప్పుడు వరకు ఆయన రాకపోవడం వల్ల ప్రజలు నష్టపోలేదంటారా? మీరన్న పథకాలు రాకపోవడానికి ఆయన కారణం కాదంటారా? ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎనలేని పోరాటం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఆ పోరాటానికి బదులుగా ఈయన కేసీఆర్ గారు వచ్చి నిలబడితే అప్పుడు ఆ పోరాటం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు వచ్చి అతను వాడి అయిన మాటలు వింటే మనకి ఒళ్ళు గగురుపరుస్తుంది. ఎలాంటి తప్పులు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు కదా మనలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు కరెంటు బిల్లు 200 యూనిట్లు తగ్గుతుందంటే మనకు హ్యాపీ కదా. గ్యాస్ బండ్ 500 తగ్గుతుందంటే మనకి హ్యాపీ కదా. చెప్పండి. కేసీఆర్ గారు ఒక్క ప్రెస్ మీట్, సంవత్సరానికి ఒక ప్రెస్ మీట్ పెట్టినా సరే దానికోసం అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేసేవారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు అవి అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో ఉండి, ఇప్పుడు అదే ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షంలో ఉండగా కూడా అంతే స్థాయిలో అంతే ధీటుగా మాట్లాడగలుగుతారంటారా? ఖచ్చితంగా. తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ చూస్తారు కేసీఆర్ గారి ప్రెస్ మీట్లు. ఎందుకంటే అంత ఉత్కంఠభరితంగా ఉంటాయి, ఆయన వాగ్దాడి అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి రావాలి, వచ్చి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకి న్యాయం చేసేలాగా పోరాటం చేయాలి. మోడీ గారిని వ్యతిరేకించారు. అసలు కేసీఆర్ గారు మోడీ గారితో పోరాటం పెట్టుకున్నారు. ఆంధ్రాలో కూడా పోటీ చేస్తామని చెప్పేసి అక్కడ కూడా కొంచెం మొత్తం దేశం అంతా మేము పోటీ చేస్తామన్న టైప్లో మాట్లాడారు. నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళిపోతాను అయ్యా అన్నారు. ఇప్పుడేమో అసలు సైలెంట్ అయిపోయారు చాలా వరకు. అసలు అంటే లోకల్ విషయాలు పట్టించుకోని స్థితికి వెళ్ళిపోయింది. దాని పరిస్థితి ఏంటంటారు? ఒక సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకెళ్తుందని అర్థం. ఇప్పుడు ఆయన పోరాటాన్ని మనం చిన్నంచరా వేయకూడదు. ఆయన ఆలోచిస్తూ ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మనిషి మనకు దూరం అయిపోయినట్లు కాదు. కాబట్టి కేసీఆర్ గారు అనుకున్నది సాధిస్తారు, తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని నిలబడతారు, అన్ని పథకాలు వచ్చేలా చేస్తారు. ఇవన్నీ మేము నమ్ముతున్నాము. అంటే లిక్కర్ స్కామ్ అది కూతురు ఇరుక్కోవడం వల్ల కొంచెం ఆయనకి ఇబ్బందికరంగా మారిందని అనుకోవచ్చు అంటారా? ఈ స్కాములు గట్రా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం రాజకీయాల్లో సహజం. అది స్కామ్ జరిగిందా లేదా అనేది తర్వాత విషయం. కానీ అది పోలీస్ డిపార్ట్మెంటు, కోర్టులు అవి చూసుకుంటాయి. కానీ ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేది మనం ఆలోచించాలి. ప్రజలకు న్యాయం జరగాలి, రాజకీయ నాయకుల ద్వారాగా ప్రజలకు న్యాయం జరగాలి. వాళ్ళు ఏదన్నా వ్యక్తిగతంగా తప్పులు చేసుకుంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం బయటకు తీస్తుంది, ఏం ఊరకే వదిలిపెట్టదు.
ఎవరు తప్పు చేసినా శిక్ష అనిపించ తప్పదు. అందువల్ల వీళ్ళు ఆగిపోతారు, పోరాటానికి అడ్డంకని ఎవరు అనుకోకూడదు. రాజకీయ నాయకులు ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడే మళ్ళీ అవకాశం వస్తుంది. నిలబడకపోతే మళ్ళీ అవకాశం ఎవరిస్తారు? అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ కేసీఆర్ గారు అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టేసినట్టు అంటారా? ఖచ్చితంగా మొదలు పెట్టాలి. మధ్యతరగతి కుటుంబాలు చాలా అన్యాయం అయిపోతున్నాయి. ఈవేళ 200 కరెంటు బిల్లు రాలేదని చెప్పి చాలామంది అంటున్నారు. 200 యూనిట్లు కరెంటు బిల్లు, 500 గ్యాసు. ఈ చిన్న కదా మా జీవితాలకి ఏంటి? పేదవాళ్ళు మనకి ఏం ఆలోచిస్తాం? ఆ గ్యాస్లో ఏదన్నా తక్కువ అయితే బాగుండు, ఈ రేషన్ బియ్యంలో కొంచెం అన్ని సరుకులు వస్తే బాగుంది. ఇలాంటి ఆలోచనలే కదా మనకుంటాయి. పొద్దున్న పోతాం పనికి, సాయంత్రం ఇంటికి వస్తాం. ఇలాంటిది మన కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరు? మనం గెలిపించుకున్న రాజకీయ నాయకులు. వాళ్ళు పోరాటం చేస్తేనే మనకి న్యాయం జరుగుతుంది. మరి అలాంటప్పుడు పోరాటం చేయవలసిన నాయకుడే ఇంట్లో కూర్చుంటే ప్రజలకు అన్యాయం చేసినట్టు తప్ప న్యాయం చేసినట్టు అవ్వదు. కాబట్టి కేసీఆర్ గారు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, మా పక్షాన్ని పోరాటం చేయాలి, విజయం సాధించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.